కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ముక్కామల పీఠాధిపతులు శ్రీధర్ స్వామీజీ. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ముందుగా మీకు పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శుభాశిస్సులు. చాలా సంతోషం అండి, మీ ఆశీర్వాదాలు. అమ్మా. చాలా సంతోషం. ఉగాది అనగానే మీకు ఖచ్చితంగా తెలుసు ప్రత్యేకంగా నేను ఏం అడగబోతున్నాను అనేది. పంచాంగ శ్రవణం ఎంతో ఆసక్తిగా వినేస్తాం. గ్రహస్థితులు ఇవి అన్ని పక్కన పెట్టేస్తే నా రాశి బాగుందా, ఈ సంవత్సరం నేను బాగుంటానా, ఒకవేళ ఉద్యోగం అయినా గృహం అయినా ఇలా అన్ని రకాలుగా అడిగేస్తూ ఉంటాం. అదే మళ్ళీ మీ ముందు ఉంచుతున్నాను, ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ముందుగా గ్రహస్థితి తెలియచేస్తారా గురుగారు, ఆ తర్వాత ఇక ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం. శని ప్రభావం ప్రధానంగా తీసుకుంటే మనకి శని మీన రాశిలో ఉన్నాడు. దీని వలన కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి, ఈ 3 రాశుల వారికి కూడా ఏలినాటి శని ప్రభావం కనబడుతుంది. ఈ 3 రాశుల వారు కూడా ఇబ్బంది. ఇంటా బయట అపకీర్తి, నిందల పాలు కావడం, రావాల్సిన దగ్గర డబ్బు రాకపోవడం, ఇవ్వాల్సిన దగ్గర ఒత్తిళ్ళు, అకాల భోజనం, అకాల నిద్ర, అకారణ విరోధాలు, ఈ విధంగా ఉంటుంది. సింహరాశి వాళ్ళకి అష్టమ స్థానం అవుతుంది. ఈ యొక్క అష్టమ శని ప్రభావం చేత ఏంటంటే ఆకస్మిక ప్రమాదాలు, ప్రాణభయం, అధిక ఖర్చులు వంటి ప్రభావాలు ప్రధానంగా ఎదుర్కొంటారు. అలాగే ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. దీనివల్ల ఏంటి అపకీర్తి, ఆర్థిక సమస్యలు, అనారోగ్యం ఇత్యాదులన్నీ కూడా ఉంటాయి. ప్రధానంగా ఈ 5 రాశులు శని పీడ వలన అధికమైన ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక తర్వాత అదేవిధంగా గురు సంచారాన్ని బట్టి కూడా మనకి ప్రభావం ఉంటుంది. రాహుకేతు గ్రహ ప్రభావాన్ని బట్టి కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అయితే ఏంటంటే అవన్నీ వివరించుకుంటూ పోతే కొంచెం క్లమ్జీగా ఉంటుంది సబ్జెక్ట్. అంచేత ఎటువంటి ప్రభావాలు ఏ రాశి వాళ్ళు ఎదుర్కొంటున్నారు అనేది మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే తప్పకుండా కొంచెం మనకు సులభంగా ఉంటుంది. రాశి ప్రకారంగా మాట్లాడుకుంటే బాగుంటుంది. గురుగారు, ఈ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి జాతక ఫలితాలు, ఏ రంగం వారికి బాగుంది, మెరుగైన ఫలితాల కోసం ఏ దేవీ దేవతలను ఆరాధించాలి తెలియచేయండి. ఈ కర్కాటక రాశి వారు అంటే పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల వాళ్ళు ఈ యొక్క రాశిలోకి వస్తారు. వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7గా చెప్పబడతారు. గోచార రీత్యా వీళ్ళు ఈ సంవత్సరం అంతా ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రశాంతత లేదు, ఈ అప్పులు చేయాల్సిన పరిస్థితి, ధనాదాయాన్ని మించిన ఖర్చులు. ఇక తర్వాత అదేవిధంగా ప్రతి రంగంలోనూ కూడా ఇబ్బందులే. రాజకీయ రంగంలో కూడా మంచి పేరు సంపాదించలేకపోతారు, గుర్తింపు సాధించలేకపోతారు. రాజకీయంలో ప్రవేశించి ఏదైనా కొత్త పదవులు ఏదైనా చేపట్టాలని చెప్పి పోటీ చేయాలనుకున్న వాళ్ళు కూడా గెలవలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ తర్వాత విద్యార్థులు కూడా ఏంటంటే ప్రారంభం నుంచి కూడా చాలా కష్టపడి చదివినా సరే అత్యవసర మార్కులు అంటారు సరే, ఆ విధంగానే వాళ్ళు ఉత్తీర్ణులు కావడం జరుగుతుంది. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించలేరు. ఇక ఉద్యోగ విషయంలోకి వస్తారు కూడా ఉద్యోగస్తులకు ఉద్యోగాలు అదే నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళ ప్రయత్నాలు ఫలించవు. ఉన్న ఉద్యోగస్తులు కూడా అది కొంచెం గడ్డు కాలంగానే మనం చెప్పచ్చు. ప్రమోషన్స్ మాట దేవుడు ఎరుగు, ఉన్న ఉద్యోగం ఊడకుండా ఉంటే గొప్ప అన్నట్టు. ఇక వ్యవసాయదారులు కూడా ఏంటంటే రుణాలు దొరకవు, వ్యవసాయం కూడా పండదు, నష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది, రుణ బాధలు అధికమవుతాయి, కుటుంబంలో కలహాలు పెరుగుతాయి, కోపతాపాలు అధికంగా పెరిగిపోతాయి, అప్పులు వాళ్ళంతా వచ్చి ఇంటి మీదకి వచ్చి కొంచెం మనల్ని మానసికంగా చికాకు పెట్టేదానికి అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో కూడా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కూడా ఈ రాశి వాళ్ళకి అధికంగా కనబడుతుంది. అందుచేత ఏంటంటే ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా బహు జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి కనబడుతుంది. అందుచేత ఏంటంటే వీళ్ళు ప్రధానంగా త్రిపుర భైరవి, అదేవిధంగా తార,
ధూమావతి చిన్నమస్త ఈ 4 అమ్మవార్ల మహామంత్రాలు జపం చేసుకోవడం ద్వారా సత్ఫలితాలు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం అంతా పారాయణం జపం చేసుకోవాలి. ఒక్కటి ఖచ్చితంగా ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనమ్మా, ఏమున్నా ఏం లేకపోయినా సంవత్సరాన్ని చక్కగా ఒక్కరోజు ముక్కామలు రాగలిగితే ఉదయం 6 గంటలకు చేరిపోవాలమ్మా. గోదావరిలో స్నానం చేసేసి శివలింగాన్ని 4 అభిషేకం చేసుకుని, నాకు దొరికిన వారు బాలాద్రి కోసం 108 ప్రదక్షిణాలు చేసేసుకుని, మానసాదేవి 108 చేసేసుకుని, నవగ్రహాలు 108 చేసుకుని, దశమహావిద్యుల మహామంత్రులు ఒక్కో మంత్రం 1000 సార్లు జపం చేసుకుని, ఒక్కో అమ్మవారు ఒక్కో కొబ్బరికాయ కొట్టేస్తే సంవత్సరం మొత్తం హ్యాపీ. చక్కగా ఒక రోజంతా సులభమైన ఉపాయం దాన్ని. దాని ముక్కామలు అందరూ నా శిష్యులందరూ కూడా వచ్చేసి ఈ ప్రకారంగా ఉగాది కూడా కుదరకపోతే కనీసం వసంత నవరాత్రుల్లో ఈ పని పూర్తి చేసేస్తారు. బాగుంటారు అందరూ కూడా. చాలా చక్కటి పరిహారం ఇది, ఎందుకంటే అందుబాటులోనే ఉంటుంది, దగ్గరే ఉంటుంది కాబట్టి. ఈ పాటికి చాలా మందికి కూడా తెలుసు, కొంతమంది తెలుసుకోవాలనుకున్న వారికి ముక్కామల పీఠం అంటే అలాగే ఈ విధంగా వచ్చే వాళ్ళకి ఏంటంటే ₹1 కూడా కట్టాల్సిన పని లేదు. ఇలా అనుష్ఠానం చేసుకునే వాళ్ళకి కాస్త పలహారం భోజనం కూడా ఉచితంగా మనం ఏర్పాటు చేస్తారు. ఇంకా అంతకన్నా పీఠంలోనే సాక్షాత్తుగా చేసుకోవడం అంటే చేసుకోవచ్చు, స్వయంగా చేసుకోవచ్చు, చక్కగా చేసుకోవచ్చు. చక్కగా వివరించారండి. ధన్యవాదాలు గురుగారు. తల్లి శ్రీమాత.